గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సభాదేవతాభ్యో నమః. జనక మహారాజులకు కలిగిన ధర్మ సందేహము. మనకి ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఏది పురాణం, వేదంలో ఏం చెప్పబడింది, అవన్నీ ధర్మ సందేహాలు. అన్నిటికీ బేస్ రామాయణం. ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా, అన్నిటికీ బేస్ ఏంటి? రామాయణమే. అన్నిటికీ ధర్మ సందేహాలు ఏమున్నా కూడా అన్నిటికీ మనకి రామాయణమే ముఖ్యం కారణం. సో అందుకనే ఎప్పుడైనా మన జనరల్ డౌట్స్ వచ్చినా కూడా రాముడు ఎలా చేశాడు, రామాయణంలో ఏం జరిగింది, అది ఆదర్శంగా తీసుకొని మనం ప్రవర్తించాలి జీవితంలో. సరే, అందుకోసమే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వచ్చాయి. అలా జనక మహారాజుకు వచ్చిన ధర్మ సందేహం ఎవరు తీర్చాలి? వశిష్ఠ మహాముని తీర్చాలి. అలానే మనకి దగ్గరలో ఉన్నది గురువు. పురాణాలన్నీ చదివేంత టైం మనకుందా? లేదు. వినే టైమే లేదు, ఇక చదివే టైం ఎక్కడుంది? పోనీ చెప్పేవాడు సరిగ్గా చెప్తున్నాడా పురాణాల్లో అంటే, పురాణాలు రాసినవి కూడా కొత్తవన్నీ తప్పులే ఉన్నాయి చాలా వరకు. అందుకనే మేము ఇప్పుడు చెప్పేవి కూడా పాత పుస్తకాలు వెతికి ఆథర్ చూసుకొని ఎవరు రాశారు, ఆ రీప్రింట్లు చేస్తారు కదా, అది కూడా చాలా వెతికి తీసుకొని చదవాల్సి వస్తుంది. దానిలో మళ్ళీ నలుగురు ఐదుగురు సంప్రదించి, గురువుని సంప్రదించి చెప్పాల్సి వస్తుంది. లేదంటే ఎవరి నోటికి ఏది వస్తే అది చెప్తే సొసైటీ పాడైపోతుంది, మంచి చేయబోగా చెడు చేసినట్టు అవుతుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉన్న అన్ని పుస్తకాలు చదవద్దు. కొంతమంది రాస్తారు, ఇప్పుడు విష్ణుప్రియుడై ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, శివుడిని నింద చేస్తూ రాస్తాడు. శివప్రియుడై ఉన్నాడు అనుకోండి, విష్ణు నింద అంటే తిడుతూ రాస్తారు. అలాంటి పుస్తకాలు చదివితే పాపం వస్తుంది, పుణ్యం రాకపోగా. అందుకే నేను చూసుకోవాలి ఆథర్ ఎలాంటి వాడు, వాడి మైండ్ సెట్ ఏంటి, ఆ గురువు మైండ్ సెట్ ఏంటి, ఆయన విష్ణువునే ఇష్టపడతాడు, శివుడిని ఇష్టపడడు, లేదంటే శివుడినే ఇష్టపడతాడా విష్ణువుని, అలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చూసుకొని జాగ్రత్తగా చదవాలి. మంచి చేయబోగా చెడవుతుంది, బాగోకపోగా పాడవుతాం మనం. సరే, అలా జనక మహారాజుకు వచ్చిన డౌట్స్ను వశిష్ఠ మహాముని సాల్వ్ చేస్తున్నారు. ఏంటో చూద్దాం. అటు చెప్పిన వశిష్ఠుని చూచి జనక మహారాజు అంటున్నాడు, జనక మహారాజు అంటున్నారు, మునీంద్ర, మీరు నాకు ధర్మ సూక్ష్మము తెలిపినారు. జనక మహారాజు వశిష్ఠ మహామునితో అంటున్నారు, నాకు వచ్చిన ధర్మ సూక్ష్మాలన్నీ మీరు చాలా బాగా నాకు క్లియర్ చేశారండి. పాతకములలో గొప్పవేవో తెలిపారు. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం ఎలాంటి పాపాలు చేయకూడదు అని, అవన్నీ కూడా చెప్పారు. అయితే వర్ణ సంకరము కలిగించు మహాపాపములు ఆచరించిన దుష్టులు వేదత్రయోక్తములకు ప్రాయశ్చిత్తములు గావించుకొని పాప విముక్తులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పి ఉండగా, మీరు ధర్మ దేశము చేతనే పాప విముక్తులై వైకుంఠం పొందుదురని చెప్పుచున్నారు. ఇది ఎట్లు సంభవమగును? వర్ణ సంకరం అంటే వీళ్ళు వాళ్ళని చేసుకొని వాళ్ళని వీళ్ళని చేసుకొని ఇక్కడ అక్కడ కలిపేస్తున్నారు కదా ఇవాళ రేపు సొసైటీలో. అదే కలియుగంలో అది ఎక్కువ అవుతుందంట. ఇప్పుడు గౌడ్స్ ఏం చేసుకుంటారు, రెడ్డిస్ చేస్తారు, బ్రాహ్మిన్స్ చేసుకుంటారు కదా, అలా చూసి చేసుకుంటున్నారు కదా. అది దాటి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ అక్కడ అంతా కలిపేస్తారు. అన్నం తినేటప్పుడే మనం ఇదేందా సపరేట్గా తింటున్నాం, అన్ని కలుపుకొని తింటారా? ఎటు కడుపులో పోయేదని తినాం కదా, ఎంత నీట్గా చేసుకుంటాం. ఇది నిజంగా ఒక గొప్ప ధర్మం. అన్నం తినేటప్పుడు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఒక్కొక్కటి కలవకుండా ఒక్కటి టేస్ట్ కలిస్తేనే మనకి ఎట్లనో ఉంటుంది ఫీలింగ్. నీట్గా సపరేట్ చేసుకొని అన్నంకి ఇంత ఆలోచించినప్పుడు, ఏది 5-10 నిమిషాల్లో తినే అన్నానికి ఇంత ఆలోచిస్తే మనం కొన్ని సంవత్సరాలు వాళ్ళతో గడపాలి, భార్యనో భర్తతోనో గడపాలి, అవునా కాదా? ఇప్పుడు ఒక బ్రాహ్మడు ఉన్నాడు అనుకోండి, నేను బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మడు ఎగ్జాంపుల్ తీసుకుంటా. నాలాంటి బ్రాహ్మడు నేను అనుకోకుండా ఒక బ్రాహ్మడే ఉన్నాడు అనుకోండి, ఆ బ్రాహ్మడు పోయి నాన్ వెజ్ తినేవాళ్ళని చేసుకున్నాడు అనుకోండి, అర్థమైందా? ఆడదాన్నో లేదంటే బ్రాహ్మణ స్త్రీయే మగవాడు నాన్ వెజ్ తినవాడు చేసుకుంటుంటూ జీవితాంతం నాన్ వెజ్ వండి పెట్టాలి, ఎంత కష్టం. చిన్నప్పుడంతా లైఫ్ స్టైల్ అలా ఉండదు ఆ అమ్మాయికి ఆ ఇంట్లో. అలానే వాడికి కూడా ఇంట్లో తిని ఉండడు, నిత్యం సంధ్యోపాసన నాన్న అలా చేసి చూసుంటాడు. అబ్బాయి బ్రాహ్మడు అయ్యి ఉంటే వాడు ఇంకో స్త్రీ నాన్ వెజ్ వండే స్త్రీని చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి తినాలని ఉంటుంది. ఇప్పుడు 2 ఇబ్బందులు, వీడు తినలేడు, అమ్మాయి తినాలంటుంది. ఆ అమ్మాయి కోసం వీడన్నా తినాలా, వీడన్నా ఓర్చుకోవాలి, వీడి కోసం అన్న ఆ అమ్మాయి తినడం అన్న మానేయాల. 2 ఏమైనాయి, ఇబ్బందులే అయినాయి. అది ఓర్చుకుంటారు టైం బీయింగ్, ఏదో రోజు బ్లాస్ట్ అవుతుంది. అయినప్పుడు ఏమంటారు, నీకోసం నేను 2 సంవత్సరాలు తినకుండా ఉన్నాను, నేను నీకోసం తిన్నాను, ఇవన్నీ బయటకు వస్తాయి, గొడవలు పెద్దగా అవుతాయి. అది కనబడకుండా వాల్కెనిక్ కరప్షన్ లాగా లోపల ఉంటుంది. బ్లాస్ట్ అయినప్పుడు విడాకులే ఇక డైరెక్ట్గా. అలానే అవుతున్నాయి సపరేషన్స్. పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళు కాదు, అన్నీ ఆలోచించి చేశారు. అంటే గోవులన్నీ గోవుల యొక్క సంతతితోనే తిరగాలి, కుక్కలన్నీ కుక్క సంతతితోనే తిరగాలి, పిల్లు సంతతితోనే తిరగాలి. అదే జింకల సమూహంతోనే పోవాలి. జింకల్లో మనం అదంటాం కదా, నక్కను తోడేలు దూరితే జింకలు, లేదంటే గొర్రెల మందలో
తోడేలు దూరితే తెలుస్తుందా? రోజుకో గొర్రె మాయమైపోతుంటుంది. తోడేలు కూడా గొర్రెలు కలిసిపోతుంది. తోడేలు ఏమైపోతాయి? మాయమైపోతుంటాయి. అలా అవుతుంది పరిస్థితి. జీవితమే మాయం. అందుకని తోడేళ్ళ గుంపే, గొర్రెల మంది. అందుకని దీనిలో అది కలిసినా దీనిలో కలిసినా డేంజరే. అలా ఇవన్నీ తెలియదమ్మా. చూడ్డానికి ఆ టైంకి దరిద్రమైన సినిమాల వల్ల ఏమీ లేదు, అలా ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అంటారు. సినిమా ఎన్ని గంటలు? 2.5 గంటలు. ఆ దరిద్రుడు తీసిన వాడు తీస్తాడు, వాడికి కోట్లు వచ్చేస్తాయి. అర్థమైందా? వాడు మాత్రం వాడి పర్సనల్ వైఫ్ ఎవరైతే వాడి లైఫ్ అయితే ఉందో వాడంతా నీట్ డిజైన్డ్గా ఉంటుంది. వాడు మాత్రం బాగుంటాడు. చూడండి, వాడు అడ్డదిడ్డంగా చేసుకున్నాడు ఉంటాడు. ఉంటే వాడు ఏదో రోజు పడిపోతాడు. ఈ రోజు చూడడానికి బాగుంటుంది, ఏదో రోజు పడిపోవాల్సిందే. నిర్మోహమాటంగా గాలిలో పేకలతో మేడగట్టినట్టు, గాలిలో పేక ముక్కలు, అది ప్లేయింగ్ కార్డ్స్ అంటారు కదా, దాంతో మేడగట్టినట్టు ఉంటుంది గాల్లో. అది కూడా పేక ముక్కలు ఉట్టి ఉఫ్ఫంటేనే పడిపోతాయి. అది కూడా గాల్లో కట్టాడు, కింద బేస్మెంట్ లేకుండా. అలాంటి జీవితాలు అనమాట. ఏదో రోజు పడిపోయి తీరాల్సిందే. మేము ప్రూవ్ చేస్తాము, అలా చేసుకొని నీ కర్మ అని వదిలేయాలి అంతే. దాన్ని మళ్ళీ మనం రీసెర్చ్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. ధర్మం క్లియర్గా చెప్పింది, వర్ణ సంకరం చేయకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ వాడు అక్కడ చేసుకోవద్దు అంతే. ఈ చేసిన వాడి మీద మళ్ళీ మేము ప్రూవ్ చేస్తామంటాడా? వీడి బుద్ధి లేదు. వీడు దాని మీద ఫోకస్ చేసి వీళ్ళు నిజంగా పాడైపోతారా, ధర్మం చెప్పింది పాడైపోతారా అని చూస్తుంటే వాళ్ళు యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటారు బాగున్నట్టుగా. అర్థమైందా? నిప్పును తొక్కి కాలి కింద ఓర్చుకుంటున్నాడు. ఎంత యాక్టింగ్ చేసినా ఏదో రోజు కళ్ళెంబడేది నీళ్ళు వస్తాయి కదా. నీళ్ళు వచ్చి నొప్పిగా అని చెప్తాడా? ఆనంద బాష్పాలు అని చెప్తాడు. సంతోషంతో వచ్చినాయి కన్నీళ్ళు అని చెప్తాడు. కానీ కాలింది ఎవరికి? మనకా వాడికా? తొక్కినోడికే కాలింది. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా కూడా లోపల ఉన్న నొప్పి, నువ్వు ఎంత మార్చి చెప్పినా కూడా నొప్పే. నాకైతే కాదు కదా, నువ్వైతే చచ్చినట్టు అనుభవించాలి. అందుకు జాగ్రత్త. ఫ్యూచర్లో మీ టైంకి ఇంకా దరిద్రంగా ఉంది. ఆల్రెడీ పాడైంది సొసైటీ. చూసి మీ దానిలోనే చూసి చేసుకోండి. ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి. ఏదో కొంచెం 5 నిమిషాల సినిమా దరిద్రం అట్రాక్షన్ వల్ల అమ్మాయిని అబ్బాయి చూస్ చేసుకోవాలి, అబ్బాయి అమ్మాయి ఎందుకు చూస్ చేసుకోవాలి? అసలు పెద్దవాళ్ళు లేరు, ఇంట్లో చచ్చిపోయారు ఏమన్నా? మీ అమ్మ నాన్న ఎంత బాగున్నారు, హాయిగా వాళ్ళ పెద్దవాళ్ళు చూస్ చేశారు. మీరెందుకు సెలెక్ట్ చేసుకోవాలి? మీరెందుకు డిసైడ్ చేయాలా? మాకు ఫ్రీడమ్ ఏం లేదు. నిజంగానే చెప్పాలంటే ఫ్రీడమ్ లేదు. నీ పుట్టుకకే నీ ఫ్రీడమ్ లేదు. నేను ఈ టైం పుట్టాలని నీ ఫ్రీడమ్తో నువ్వు తీసుకున్నావు డెసిషన్. నేను ఈ టైం పుట్టాలని, పోనీ చావాలని నువ్వు ఏ టైంకి ఏమైనా ఫ్రీడమ్ తీసుకొని చస్తున్నావా? పుట్టడం చావడమే మనకు ఫ్రీడమ్ లేదు. మళ్ళీ మధ్యలో వచ్చింది బోడీ ఫ్రీడమ్. ఇదేంటంటే కలిపురుషుడి లక్షణం. మన మైండ్లో ఆ ఫ్రీడమ్ అనేదో పెట్టి మనల్ని ఇంకా కింద పడేయడానికి. రేపు పొద్దున్న నొప్పి వచ్చింది అనుకోండి, ఎక్కడ పరిగెత్తొస్తారు మీరు? మళ్ళీ అమ్మ నాన్న దగ్గరికి వస్తారు. చూడట్లే బయట దుబాయ్కి ఎక్కడో తీసుకెళ్ళిపోయారు అమ్మాయిల్ని, ఎక్కడో తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు, కాల్చాడు సాడిస్టిక్గా. లేదా అబ్బాయిలు కూడా మోసపోతున్నారు, అమ్మాయిలే చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. లేదా మళ్ళీ ఇంటికి రాలేక వాడు అక్కడ ఉండలేక చేస్తున్నారు. ఇది ఒక్కటి ఈజియెస్ట్ ఆప్షన్. చావడం ఒక్కటే ఆప్షన్ లైఫ్లో. కష్టాలు వస్తాయి, మనం తప్పు చేసినా కష్టాలు వస్తాయి, మంచి చేసినా కష్టాలు వస్తాయి. ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మనం చేసిన పాపాలు, ఇప్పుడు చేసిన పాపాలు వస్తాయి. ఓర్చుకో, మళ్ళీ చెయ్యకిక మార్చుకో, రావు. ఇక లైఫ్ సుఖమైపోయింది. దేవుణ్ణి పట్టుకో, నమ్ము, చెయ్యి. గురువు దొరికేడు అదృష్టం. గురువు మాట వినండి, తల్లిదండ్రి మాట వినండి, బాగుపడతారు. అసలు చాలా ఈజీ. అమ్మ నాన్న గురువు మాట వినండి, లైఫ్ బాగుంది. మేము ఆ 3 వినము, అందుకే ఇట్లా ఏడ్చాము. అందుకే మన జీవితం అట్లా ఏడ్చింది. అమ్మ నాన్న గురువు మాట వినకపోతే కష్టాలు అని రాసి పెట్టుకోండి గోల్డెన్ లెటర్స్లో. అన్ని కష్టాలే జీవితం. అమ్మ నాన్న గురువు మాట విన్నారా, అంతా సుఖమే. ఎలా అంటే పూల పాన్ పట్టరు చూసారా, ఇలా పూల దాడి బాట మీద నడిచినట్టు ఉంటుంది. అది చూసుకోండి. సరే, చెప్పాము. దేశము చేతనే పాప విముక్తులై వైకుంఠానికి పోదురు అని చెప్పుచున్నారు కదా. ఈ వర్ణ సంకరం చేసిన వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్తున్నారంటున్నారు కదా గురువు గారు. అది ఎలాగా అంటే చేసి అలా చేయమని చెప్పట్లే ఇక్కడ గురువుగారు. పొరపాటు అంతకుముందు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సొల్యూషన్స్. ఇది చెప్పాక ధర్మం, అందుకే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ధర్మం మనకి ఒక ఎక్స్క్యూజ్ ఇస్తుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకుంటే మాత్రం అది వర్తించదు, ఖచ్చితంగా నరకానికి. గుర్తుపెట్టుకోండి. పొరపాటు తప్పు చేసిన వాడికి చెప్పడానికి, అంతేగాని ధర్మంలో ఈ లోపం ఉంది దీన్ని వాడుకొని నేను తప్పు చేస్తా అంటే మాత్రం ధర్మం కాదు, అధర్మం అయిపోయింది. అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని చేసావురా అంటారు. స్నానాలు చాలా రకాలు. స్నానాల్లో ఒకటేమో నెత్తి మీద చల్లనీళ్ళ స్నానం చేయాలి కార్తీక మాసంలో. కుదురుతుందా? కుదరాలా? జ్వరం వచ్చిన వాడికి అని ధర్మశాస్త్రం చిన్న హింట్ ఇచ్చింది. జ్వరం వచ్చిన వాడికి, ఒళ్ళు స్వస్థత లేని వాడికి నడుము వరకు చేయొచ్చు అన్నాడు. నడుము వరకు చేస్తే కూడా తలస్నానం కిందే. అంటే ఓన్లీ కాళ్ళ వరకే తడుపుకుంటారు, ఒళ్ళు తడపడు. నడుము వరకే స్నానం చేస్తాడు.
అలా కుదరనివాడు ఇంకా దారుణంగా ఉన్నాడు, లేవలేకపోతున్నాడు, కాళ్ళు కడుక్కో అన్నారు, అది స్నానంతో సమానం అన్నాడు. అది కూడా కుదరనివాడు విభూతి చల్లుకో అన్నాడు. విభూతి చల్లుకుంటే స్నానం చేసినట్టే, ఇలా విభూతి చల్లుకుంటే స్నానం చేసినట్టే. అర్థమైందా? ఇప్పుడు నాలాగా బాగున్నవాడు విభూతి చల్లుకుంటే ఏమంటారు? మంచిగా ఉన్నా, పుష్టిగా ఉన్నాను, శక్తి ఉంది, చల్లనీళ్ళు స్నానం చేసే శరీరానికి ఓపిక ఉంది, నేను శరీరంతో స్నానం చేయకుండా విభూతి చల్లుకుంటా అంటే కుదరదు, యాక్సెప్ట్ చేయదు, ధర్మం రాంగ్ అంటది. ఏమంటది? వీడు నెగ్లిజెన్స్, బద్ధకంతో ధర్మాన్ని పక్కదారి చూపించాడు, ధర్మం ఫాలో అవుతున్నట్టుగా ఉన్నాడు కానీ నాశనం చేశాడు రా ధర్మాన్ని అంటారు. ఎందుకంటే నాలంటి వాళ్ళు 10 మంది తయారవుతారు. ఒక సార్ వేసుకున్నాడు విభూతి, స్నానం చేయకుండా నేను కూడా వేసుకోవచ్చని ధర్మ భ్రష్టత్వం చేశాడు. ఇలా వీడిని నమ్మి ఎంతమంది చేశారో అందరూ పాడయ్యారు. ఆ పాపం కూడా వీడి అకౌంట్లోకి వచ్చింది. అర్థమైందా? అందుకనే ధర్మం ఎవరికి ఎక్కడుంది? ధర్మం అంటే నీ మనసులో ఉంది, నీ బుద్ధిలో ఉంది, నువ్వు నీకే తెలవాలి. మనస్సాక్షి అంటారు చూసారా, ఆ మనసే సాక్షి. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఇప్పుడు నెక్స్ట్ చెప్తాడు, ఎంత బాగా పెడతాడో. మనిషి ఎంత తెలివైన అంటే దేవుడిని కూడా బురిడి కొట్టిద్దామని ప్లాన్ చేస్తాడు. బురిడీలు అంటే మస్కా వేసేసి ఆయన మీద తెలివి ప్రయోగిద్దామని చూస్తాడంట. నెక్స్ట్ చెప్తాడు, ఎంత బాగుంటుంది చూడండి. సరే, ఇలా చెప్పారు కదా స్వామి, మరి అది ఎలా? మరి వర్ణ సంకరం చేసిన వాడు కూడా వైకుంఠానికి ఎలా వెళ్ళిపోతున్నాడు అని అడుగుతున్నారు. కార్తీక దీపానాదుల వల్ల కలుగు పుణ్యమేచే వైకుంఠం పొందుట ఎట్లు జరుగును? అలా వర్ణ సంకరం చేసి ఎవరెవరో చేసుకున్నవాడు కూడా, అంటే తండ్రి బిడ్డను చేసుకోవడము, ఇవన్నీ కూడా వర్ణ సంకరంలోకి, దారుణాల్లోకి వస్తాయి. తండ్రి కూతురు చేసుకోవడం కూడా దరిద్రమే, కలియుగ లక్షణాలు అవన్నీ. లేదా కొడుకు తల్లిని చేసుకోవడం. మన ఎక్కడో న్యూస్ పేపర్లో చూసా, కొడుకు తల్లిని చేసుకుంటా అన్నాడు, వాడిని తీసుకెళ్ళి లైఫ్ లాంగ్ జైల్లో పడేసారు తీసుకుపోయి. అంటే సొసైటీ ఎంత దరిద్రంగా ఉంది చూడండి. కార్తీక దీపాదాదుల వల్ల కలుగు పుణ్యం చేయి వైకుంఠం పొందుట ఎట్లు జరుగును? నాకు కలిగిన ఈ సందేహం తీర్చమండి అని వశిష్ఠమామని జనక మహారాజు అడిగాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నావు అంటే జాగ్రత్త, బీ కేర్ఫుల్. చలిరాంగని స్వెటర్ వేసుకుంటున్నారో ఇలాంటి అధర్మమైన లోకంలో స్వెటర్ వేసుకున్నట్టుగా ధర్మాన్ని మధ్యలో పెట్టుకోండి. కళ్ళకి ధర్మం అనే కళ్ళద్దాలు పెట్టుకోవాలి అందరూ. ఆ ధర్మం అనే అద్దాల నుండి చూడండి, అప్పుడు కరెక్ట్గా పడుతుంది. ఏంటి డౌట్ అంటే రామాయణం ఎన్నో వద్దు, మనకి అదృష్టం చూడండి. ఈ ధర్మంలో పుట్టి మనకి రామాయణం ఉంది, పట్టుకొని వెళ్ళినా బాగుపడతావు. భారతం ఉంది, పట్టుకొని వెళ్ళినా బాగుపడతావు. భగవద్గీత ఉంది, అలా ఫాలో అయినా బాగుపడతావు. గరుడ పురాణం ఉంది, అలా బాగుపడతావు. 18 పురాణాలు గరుడ పురాణం, ఇంకా 17 పురాణాలను ఏది పట్టుకున్నా బాగుపడతావు. భాగవతం ఉంది, పట్టుకో బాగుపడతావు. నీకు ఏదో నచ్చిందో ఒకటి పట్టుకో, ఖచ్చితంగా బాగుపడతావు. ఒకటి పట్టుకో ఫస్ట్, అంతేగాని ఈయన ఎందుకు రాశారురా, అసలు మనకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకురా? నీ అదృష్టం కదా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, నేను కాపాడడానికి ఎవడో ఒకడు వస్తాడు. ఒకడే లింగులు ఇట్టుకుంటా, ఒకడే దేవుడు అని నమ్ముకునే వాళ్ళకి ఒకడే రావాలి. ఇంతమందికి వాడు బిజీగా ఉంటే చచ్చాడే. ఒకడే అంతమంది దగ్గరికి ఎట్లా పోతాడా? మన అదృష్టం చూడండి, మనకి ఎన్ని ఆప్షన్స్. మన ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఈ ధర్మంలో పుట్టినందుకు. ఎన్ని ఉన్నాయి మనకు ఆప్షన్స్. నవవిధ భక్తులు ఉన్నాయి. ఏమని చెప్పాడు? శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అచ్యుతం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. 9 విధాలుగా ఏ ఒక్కటి పట్టుకున్నా కూడా నువ్వు విష్ణులోకానికో కైలాసానికో వెళ్ళిపోతావు, మోక్షం వచ్చేస్తుంది. సరిగ్గా పట్టుకోవాలి. ఒకడు అంటాడు, నాకు ఏమొద్దు, పూలు కోసి రోజు దేవుడి దగ్గర ఓం నమ శివాయ ఓం నమ శివాయ, ఓన్లీ పూలు వేసి వెళ్ళిపోతా అన్నాడు, చాలు, అదొక్కటి సరిగ్గా చెయ్యి, మోక్షానికి వెళ్ళిపోతాం. ఒకడు అంటాడు, నాకు పూలు అవన్నీ అవ్వదండి, నేను ఉంటే దండాలే పెడతా అంటాడు. దండాలు పెట్టు, రోజు శివుడికో వెంకటేశ్వర స్వామికో పొర్లు ఇట్లా మంచి దండాలు పెట్టు. పొర్లు దండాలు పెడతావో సాష్టాంగ దండాలు పెడతావో పెట్టు, దాంతో కూడా వస్తుంది. సిన్సియర్గా చేయాలి. ఏదన్నా ఒకటి పట్టుకోండి. భజన నాకు అవన్నీ కాదండి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటాను అను, చాలా ఒక్కటను, జీవితాంతం అను. ఇప్పుడు చెప్పండి, ఇంత ప్రొవిజన్ ఎవరికి ఉంది? ఎవరికి లేదు. మన దౌర్భాగ్యము, మనకి గోల్డ్ తీసుకొచ్చి చేతిలో పెడితే మనం గోల్డ్ కాదు రోల్డ్ అని పడేస్తున్నాం. సనాతన ధర్మం అనే గోల్డ్ మన చేతిలో ఉంది, మనం దాన్ని ఫాలో అవ్వకుండా రోల్డ్ అని పడేస్తున్నాం. దాన్ని తీసి నెత్తి మీద పెట్టుకోవాలా, ఒక బొట్టు పెట్టాలా, అట్లీస్ట్ చెప్పడానికి నేను సనాతన ధర్మానికి చెందినవాడిని చెప్పడానికి బొట్టు ఉండాలి. ఏది బొట్టు? ప్రతిసారి చెప్తా, బొట్టే ఉండదు. అది ప్లస్సా మైనస్సా, నువ్వు దేనికి చెందావో మాకు తెలియదు కదా. నువ్వు సనాతన ధర్మమా, ప్లస్సా మైనస్సా, ఇంటువా, డివిజనా, మల్టిప్లికేషనా, సబ్ట్రాక్షనా, నువ్వు దేనికి చెందినవాడు ఎట్లా తెలుస్తుంది? ఒక్క బొట్టు కుంకుమ ఉఫ్ అంటే ఎగిరిపోతుంది. పాపం పోకూడదు, యాక్చువల్లీ నిధనం అవ్వకూడదు. కుంకుమ అలా ధరించి రావాలి. ఏదో అర్థం కాదు, మాకే డౌట్ ఉండదు, ప్రసాదం ఇయ్యాలా వద్దా, రామ అందామా వద్దా, వీడితోని ఎవడేమన్నా అనుకోండి, మేమనేది అనేస్తుంటాం జై శ్రీరామ్ అని. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, మాకు సంబంధం లేదు. మనకి ఎంత ప్రౌడ్గా ఉండాలన్నా, ఎప్పటి నుంచో ఉన్న ధర్మాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు అంటే నీకు ఎట్లుండాలా?
ఒక రాజ్యానికి రాజులాగా అనిపించాలా వద్దా? మనం ఎలా ఉన్నాం? దొంగోడులాగా తలపెనకాల దాక్కుంటున్నాం. బొట్టు పెట్టుకున్నాడు దొంగోడులానే ఆ భయానికి దాక్కుంటున్నాడు. ఇలాంటి వాళ్ళ మన దాన్ని రిప్రజెంట్ చేసేదని బాధ అనిపిస్తుంది. అవునా కదా? ఎంత కష్టపడుతున్నారు చూడండి బయట గురువులు, ఎంత కష్టపడుతున్నారు. సనాతన ధర్మం అసలు పెళ్ళిళ్ళని మానేసి సన్యాసం తీసుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నారు. పాపం కాళ్ళకు చెప్పులు లేవు. ఈ చలిలో వాళ్ళు సన్నటి బట్ట కప్పుకొని సన్యాసులు, గురువులు, జగద్గురువులు, వాళ్ళకు ఉండదా చలి? మనం మాత్రం 4 రగ్గులు స్వెటర్లు కప్పుకొని తిరుగుతున్నాం బాగా. మనకన్నా బుద్ధి ఒకటి ఆలోచన చేయాలి కదా. అయ్యో మన మంచి కోసం గురువులు ఇంత కష్టపడుతున్నారే, మనం వాడి కోసం ఒక్కటి చేద్దాం. బొట్టొక్కటి పెట్టుకో, అది ఒక్కటి పెట్టుకోలేమా? ఏం చేయొద్దు, ఫస్ట్ బొట్టొక్కటి పెట్టండి చాలు. అదే మారుస్తుంది జీవితం. రేపు పొద్దున ఏమనిపిస్తుంది? బొట్టు పెట్టకుండా తిరగకూడదు అనిపిస్తుంది. ఒకటి డెవలప్మెంట్. ఎస్ ప్లస్. వీడు బొట్టు పెట్టుకోకుండా, బొట్టు లేకుండా వెళ్ళలేరు మీరు ఇక బయటికి. నెక్స్ట్ వాడు అడుగుతాడు, అదేంటి బొట్టు పెడుతున్నావు? అవును నేను సనాతన ధర్మానికి చెందినవాడిని, నేను బొట్టు పెడతాను అంటావు. నెక్స్ట్ సిక పెడతాడు మెల్లగా. ఓహో సిక పెట్టావా, అదొక ప్రివిలేజ్. బొట్టు సిక ఒక ప్రివిలేజ్. ఆడపిల్లలు మంచి ముక్కు పుడక ఇటు 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 అమ్మవారిలాగా ఉంటారు చూడ్డానికి. ఎంత బాగుంటుంది చూడ్డానికి. మంచిగా జడలు వేసుకొని దిక్కుమాల కట్టింగ్లు చేసేసుకొని ఏదో చేసుకోవద్దు. మంచిగా జడ వేసి ఆ కుచ్చులు పెట్టి అమ్మవారు నడిచొస్తున్నట్టుగా ఉండాలా. చూడంగానే కాళ్ళ మీద పడేటట్టు ఉంటారు ఎవరైనా చూస్తే. అది రావాలి భక్తిభావం అమ్మవారు. ఆడవాళ్ళని చూస్తే అమ్మవారిలాగా ఆ దిక్కుమాల టీషర్ట్లు నాన్ సెన్స్ ఏవేవో అనకూడదు. కానీ సరే ఎవరిష్టం వాడికి, మనకెందుకు. మంచి చెప్పడం అంతే, అమ్మవారిలాగా ఉండాలా అని చెప్పడం. సరే మహారాజా, ధర్మములు ఎన్ని రకాలు చెప్తున్నాడు చూడండి. వశిష్ఠ మహాముని ఎవరికి? జనక మహారాజుకి. ధర్మముల్లో ఏమేమి ఉన్నాయి? సత్యము, రజస్సు, తమము. 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వ రజ తమో గుణాలు. సత్వగుణానికి విష్ణుమూర్తి అధిదేవత, ఓకేనా. రజోగుణానికి బ్రహ్మదేవుడు, తమో గుణానికి శివుడు. సరే అని గుణత్రయములో కూడుకొని స్వల్పాధిక్యములగును. ఈ గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మవారు సృష్టించింది. ఇక వెనకాల ఉన్నారు చూసావా అమ్మవారు, ఆవిడ ఈ 3 ఆవిడలోంచి బయటికి వచ్చినాయి. ఆవిడలోంచి బయటికి వచ్చిన 3 గుణాలకి 3 అధిదేవతలు. మనకేం తెలుసు ఎంతసేపు? బ్రహ్మదేవుడు టాప్, ఆయన మీద విష్ణువు లేదంటే శివుడు, ఇద్దరు సమానం, లేదంటే ఒకళ్ళు ఏదో వాళ్ళ అడ్జస్ట్మెంట్. ఈ 3 టాప్ అన్న, ఈ 3 ఆవిడలోంచి వచ్చారని చెప్తున్నారు సింపుల్గా. ఇప్పుడు ఎవరు? అమ్మవారికి వచ్చింది. మరి అమ్మవారికి బిడ్డలుగా ఈ 3 రావాలంటే మరి ఇంకో అయ్యవారు ఉండాలి కదా. జనరల్గా మన ఈ ఎర్త్లో ఉన్న బయాలజికల్ ప్రాసెస్ గురించి మాట్లాడట్లేదు. జనరల్గా అయితే అమ్మవారు అయితే బొట్టు పెట్టి మంగళసూత్రం ధరించిందంటే వారికి ఒక అయ్యవారు ఉంటారు కదా పక్కన. అంటే ఎవరున్నారు? సదాశివుడు అయి ఉన్నాడు. సదాశివుడికి అమ్మవారికి పుట్టిన వాళ్ళు ఈ 3 ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరి. అమ్మవారి నుంచి వచ్చారు, సృష్టింపబడ్డారు. అంటే వాళ్ళిద్దరు అనుకొని ఈ లోకాన్ని నడిపించడం కోసం ఈ 3ని రిప్రజెంట్ చేశారు. ఆ 3కి 3 గుణాలు, సత్వ రజ తమో గుణాలుగా ఉన్నారు. సరే ప్రకృతి అని వచ్చినప్పుడల్లా అమ్మవారు అని గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారు. అందుకే కదా మన నవరాత్రుల్లో వనదుర్గాదేవి, లేదంటే మనం అమ్మవారికి శాకాంబరీ దేవి, కూరగాయలన్నీ వేసేసి అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తుంటారు చూసారు ఎప్పుడైనా అమ్మవారికి బయట. ఎందుకు చేస్తున్నారు? ప్రకృతిలోంచి వచ్చింది, ఆవిడే ప్రకృతి అని చెప్పడానికి. అందుకని కూరగాయలు వేసుకొని నెక్స్ట్ డే కూర వండుకొని తినడానికి కాదు. సరే ప్రకృతి అనగా మాయ. ఈ ప్రకృతిని ఏమంటారు? మాయ అంటారు. మాయ అంటే ఏంటి? ఉన్నదా లేదా? మ్యాజిక్ అన్నారు. మ్యాజిక్ అంటే ఉంటుందా? నిజంగా ఉన్నట్టుగా కనిపిస్తుందా? చెప్పండి. మాయ అంటే ఏంటి? మ్యాజిక్, ఇమాజినేషన్, వర్చువల్, విచ్ ఇస్ నాట్ రియల్ కదా. లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది. ఆవిడే ఈవిడే. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా మాయ అన్నారు. ఇది నిజంగా ఉందా? లేదు, ఉన్నట్టుగా కనబడుతుంది. మీకు డౌట్ ఏంటంటే ఇలా ముట్టుకుంటే తగులితే కనబడుతుంది కదండి, తెలుస్తుంది కదండి, అవునా కదా? ఇలా ముట్టుకుంటే తెలుస్తుంది కదండి అని అంటున్నారు. కానీ ఇలా ముట్టుకుంటే తెలిసేది ఎన్ని రోజులు ఉంటుందండి? 2008 నుంచి ఇది ఉంది. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. 2008 ముందు ఇలాంటి ఇక్కడ ఉందా? ఇది లేదు. కానీ ఎప్పుడు వచ్చింది? 2008లో వచ్చింది. పోనీ ఎన్ని రోజులు? 2050 60 తర్వాత ఇట్ అంటే ఉంటుందా ఇక్కడ? చెప్పలేము. మరి చెప్పలేదు, ఉన్నట్టా లేనట్టా? లేనట్టే కదా. నువ్వు డెఫినెట్గా ఉంటే రియల్ అంటావు, నువ్వు ఇండెఫినెట్ అంటే వర్చువల్ అంటావు కదా. ఇది వీడొకటి ఇక ముట్టుకుంటున్నా. బిఫోర్ 1983 or 82 ముందు ఉందా? ఇట్లా టచ్ చేస్తే లేదు. ఇది ఫోన్ ఒక 20 or 30 years తర్వాత ఇట్లా అనుకుంటే ఉంది కదా అంటున్నారు. ఏది మరి? ఉంది అంటే ఎప్పుడు ఉండాలి కదా. ఎప్పుడు ఉన్నదాన్ని ఉంది అంటావు. ఉందా? అది లేదు. మీ తాతయ్య గారు ఉన్నారా? లేరు. ఉండుంటే వేరు. తాత వాళ్ళ నాన్న అనుకోండి, పోని ఉన్నారా? నిజమని ఆయనతో ఉన్నాము. ఆయన ఉన్నాడు ఇప్పుడు? లేడు. ఇదే ప్రకృతి, ఇదే మాయ. ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనబడుతుంది, ఏదైతే ఉందో అది లేదనుకుంటున్నాం. ఏది ఉంది? భగవంతుడు ఉన్నాడు.
కనబడుతున్నాడా? ఫోటోల గురించి అనట్లే. ముట్టుకుంటారా? అయ్యో మరి ముట్టుకోవట్లేదే, లేదే అని ఎలా అంటావు? అది ఉంది, అది లేదు కాదు, ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటి? రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీ ఊపి నువ్వు తీయట్లే, వాడు తీస్తున్నాడు కాబట్టి. అవునా కాదా? రాత్రి నువ్వు పడుకుంటే ఊపిరి ఎవరు తీస్తున్నారు? లేచి మన ప్రతిసారి అనుకొని పడుకుంటున్నారు, ప్రతిసారి అని వదిలేస్తున్నారా? అలా చేస్తున్నారు మన ఏమన్నా? మరి ఎవడు చేస్తున్నాడు రాత్రి ఊపిరి? దేవుడే. వాడు కనపడకుండా మన చుట్టూ ఉండి, మనతోనే ఉండి, మనలో ఉండి మన ఊపిరి తీయిస్తున్నాడు. అవునా కాదా? నీళ్ళు లేస్తే కిందనే పడుతున్నాయి, పైకి వెళ్ళిపోవాలిగా. ఇలాంటి కిందకే పడుతున్నాయి. మీరు అనొచ్చు గ్రావిటేషనల్ పుల్, సో వాటర్ విల్ కమ్ డౌన్. అవునా? మరి అగ్గిపుల్ల పెట్టి అగ్ని ముట్టిస్తే దీపం పైకి ఎందుకు వెళ్తుంది? ఇట్లా రావాలిగా దీపం కిందికి. గ్రావిటేషనల్ పుల్. జ్యోతి ఎలా వెలుగుతుంది? పైకి వెలుగుతుందా? జ్యోతి కిందికి వెలుగుతుందా? మరి అదేంటి పైకి వెళ్తుంది? పైన ఏముంది? పైన కూడా పుల్ ఉందా? కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. చచ్చినట్టు నోరు మూసుకొని గాడ్ ఈజ్ దేర్ అనాల్సిందే ఎవడైనా. పెద్ద పెద్ద సైంటిస్టులే అన్నారు, వామ్మో ఇదంతా హిందూ స్క్రిప్చర్స్ ఎప్పుడో కనుక్కున్నారు, మన బుద్ధి లేక మొన్న కనుక్కున్నాం. అది సోషల్ ఫిజిక్స్ దగ్గర పెట్టుకొని 1972, 1860, 1564 ఏదో డేట్ చెప్పి పెద్ద బట్టి కొడుతుంటారు. మన ఋషులు ఎప్పుడోగానే కనుక్కున్నారు. ఆర్యభట్ట గొప్ప గొప్ప వాళ్ళందరూ అయిపోయినాయి అన్నీ. సుశ్రుత ఫస్ట్ మెడిసిన్. ఇప్పుడు పెద్ద ఎంబీబీఎస్, ఎంబీడీలు ఇన్ని సర్టిఫికేట్ పెడతా, ఆయన ఎన్ని పెట్టుకోవాలి వెనకాల తోకలు అంతా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అలాంటి ధర్మంలో పుట్టాము, దాని అంత గొప్పగా మనం చూపించాలి బయటికి. అంతేగాని దొంగోళ్ళ దాక్కోదు తలపెనకాల బుట్టు పెట్టుకోకుండా. మంచిగా ఉండాలి, చూపించండి. ఇప్పుడు నేను ఎందుకు పెట్టుకున్నా సిగా పని లేకనా? నేను రిప్రజెంట్ చేస్తున్నా ధర్మాన్ని. నీకే సిగలేదు, నీకే బొట్టు లేదు, నువ్వేం చెప్తున్నావు అయ్యా అంటారు. ఇంకా పంచ కట్టుకోవాలంత టైం లేదు. పంచలు కట్టుకుంటూ కూర్చుంటే పురాణం ఎక్కడ అవుతుంది? ఉన్న దానిలో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. మ్యాక్సిమం అలానే వెళ్తా, పంచలోనే వెళ్తా పెద్ద పెద్ద చోటికి అలా. సరే, ఇలా 3 గుణాలు వచ్చినాయి. ఇది నిష్ఫలము. అది ఇప్పుడు అర్థమైందా? మాయా ప్రకృతి అర్థమైందా? మాయా ప్రకృతి అర్థమైంది. మాయా అన్న అమ్మవారే, ప్రకృతి అన్న అమ్మవారే. లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, అమ్మవారు అలా చేస్తారు. ఉన్నది లేనట్టుగా దాచిపెడుతుంది. ఎందుకలా? ఎగ్జామ్స్ రాసి మనం పాస్ అయ్యి లేదు అనే ఉన్నది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి సాధన చేసి. అంటే దేవుడిలో కలవడం, మనం దేవుడు అయి కూర్చోవాలి. సాధన చేస్తే అలా అవుతుంది. ఇది స్వల్పమైనను కాలయోగముచే వృద్ధి అగును. దేశ పుణ్యస్థల కాల పాత్ర అను విచారించకయు విధిరహితముగా మంత్రరహితముగు చేయునట్టి ధర్మము తామసమనబడును. సరే, ఇవి మన ఈ గుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది కొంచెం పక్కన పెట్టి ముందుకెళ్తాను. ఈ గుణాల గురించి పట్టుకొని మీరు సాధన ఎంత చేసినా కూడా అవి గొప్పవి కావు అంటున్నారు. అంటే అస్సలు వదిలేకండి, చెయ్యండి. అవి ఎందుకు కావంటే మిమ్మల్ని మోక్షపు బాటలో తీసుకెళ్ళవు. ఏదో రోజున మీరు ఆగుతారు ఒక చోట. అందుకనే మోక్షంలో వెళ్ళే పనులు ఏమున్నాయి అవి చేయండి అని చెప్తున్నారు గురువులు. ఎవరు? వశిష్ఠ దేవుడు గురువులు. దేశకాల పాత్రలను గమనించి చేసిన ధర్మం అక్షయమగు మోక్షమోసగును. అంటే దేశము కాలము గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఉన్న గంగకు స్నానం చేయండి, పుణ్యం వస్తుందా రాదా? ఇది అందరికీ తెలుసు. అమెరికాలో ఉన్న నదిలో స్నానం చేయండి, పుణ్యం వస్తుందా రాదా? కానీ కార్తీక మాసంలో అమెరికాలో ఉన్న నదిలో స్నానం చేయండి, పుణ్యం వస్తుందా రాదా? అర్థమైందా? దేశము కాలము, ఏ దేశంలో ఏ ప్రదేశంలో చేస్తున్నా దానికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. అర్థమైందా? కాలానికి ఇంపార్టెన్స్ ఉంది. అందుకే కదా కార్తీక మాసం కాలం అంత ప్రయారిటీ అయింది. కార్తీక మాసం నందు ఏ జలములో అయినా హరి ఉన్నాడని చెప్పారు. అందుకే నీళ్ళు పోసుకోగానే విష్ణుమూర్తిని ధరిస్తున్నావు నువ్వు కదా. అందుకే దేశము కాలము ఎవరైతే చూసి వెళ్తారో అందుకే పంచాంగం వచ్చింది. ఇవాళ ఇదేంటి? ఏకాదశి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కార్తీక మాసం ఏకాదశి రోజున ముగ్గురు దేవతలను తలుచుకున్నాం. ఇంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదు 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 అంతే. అది కూడా ప్రదోష సమయంలో తలుచుకున్నాం. ఎంత గొప్ప పుణ్యం. పురాణం మధ్యలో ఆవి మరి ఎందుకు తలుచుకున్నాం? నామంకి ఉన్న గొప్పతనం అది, అందుకు చేసాం. ఇది పక్కన పెట్టి మళ్ళీ అంటే లేచి మనం బిజీ ఇంటికి వెళ్ళిపోతాం, క్లోజ్ చాప్టర్. డే కూడా 12 దాటిపోతే పడుకుంటూ పొద్దులేస్తే మళ్ళీ మామూలే రోజు. అందుకని పుణ్యం చేసేటప్పుడు లేట్ చేయకూడదంట, వెంటనే చేశారు. వెంటనే నేను ఎట్లా అనుకున్నాను, గోవిందా అని స్వామి పాదాలు తలుచుకొని గోవిందా 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఇది మీకోసం కాదు, నా కోసం చెప్పి అలాంటి పురాణం పురాణం అని చెప్పి 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 నామని చెప్పడం మేము మానేసాం. సో దట్ మీ వల్ల నేను చెప్తున్నా, ఇప్పుడు నా అదృష్టం నాకు చెప్పుకోవడానికి. సరే, ధర్మము అధికమో స్వల్పమో అనే విషయమును కాలమును బట్టి విచారించి నిర్ణయించవలను. కాలము మన దేశ కాలం బట్టి ధర్మం గొప్పదా తక్కువ అని చెప్పచ్చు. అంటే గంగలో స్నానం చేసినవాడు గొప్పనా, లేదంటే అమెరికాలో నదిలో స్నానం చేసినవాడు గొప్పనా? మీకే తెలుసు, అదే ధర్మం. అలా కార్తీక మాసంలో చేసిన స్నానం గొప్పదా, మిగతా రోజుల్లో స్నానం చేసిన గొప్పదా? ఇదే దేశ కాలాలు బట్టి ధర్మము పైకి కింద అవుతుంది. దాన్ని బట్టి మన పుణ్యాలు అవుతున్నాయి, దాన్ని బట్టి మనం లోకాలకు వెళ్తున్నాం. అందుకని వాడు అంటే నేను రోజు స్నానం చేస్తున్నాడు, నువ్వు రోజు చేసింది ఒకటిరా, కార్తీక మాసం రోజు నేను పొద్దున్న లేచి చేసింది ఒకటిరా, నువ్వు కూడా అలా చేయని చెప్తున్నారు గురువులు. అది మనం నేర్చుకోవాలి. సరే, కర్మ పద్ధతి ఇట్టిదని నిర్ణయించుటకు వీలు కాదు. ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే రాంగ్ అని చెప్పడం చాలా కష్టం. అందుకే గురువులు ఎలా చెప్తే అలా చేయాలి బ్లైండ్గా. మనకంత ధర్మ సూక్ష్మము బుర్రకి అంటలే, అందుకని మనం ఏం చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ గురువు చెప్తే ఏమవుతుంది, అది టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ గురువు యొక్క దృష్టి వేరు. ఎందుకంటే గురువు తన కళ్ళతో చూసి మాట్లాడు, ధర్మం కళ్ళతో మాట్లాడతాడు. ధర్మాన్ని గురువు మైండ్లో గురువుకు ఉంటుంది ధర్మం, ఆ ధర్మం మాట్లాడిస్తుంది గురువుని. అందుకనే మనకు నచ్చదు, ఎందుకంటే మన బుద్ధి అధర్మంగా ఉంది, ధర్మం నచ్చదు. అందుకని గురువు నమ్మితే ఎలా నమ్మాలా, గుడ్డిగా నమ్మి పోవాల్సింది అంతే. అందుకని గురువు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఆయన ఎలా ఉంది, అది మనకు అనవసరం, నాన్ సెన్స్. ఆయన పర్సనల్ హిస్టరీ అందరికీ ఉన్నట్టు ఏదో ఉంటుంది, ఆయన సాధన లైఫ్ ఎలా ఉంది అది పట్టుకొని గురువు అంటారు. అంతేగాని స్కూల్లోని టీచర్ చెప్తారు సబ్జెక్ట్స్, ఆయన కూడా గురువే తిండి కోసం. కానీ జీవితం రాకుండా ఉండే గురువు ఎవరైతే అన్ని గురువులకు మించిన గురువు ఎవరంటే మళ్ళీ పుట్టకుండా చేసే గురువు అందరికంటే గొప్పవాడు, తల్లిదండ్రి కంటే కూడా గొప్పవాడు ఆయన. ఎందుకంటే తల్లిదండ్రి వల్ల మళ్ళీ జన్మ రావచ్చు, గురువు వల్ల జన్మ రాదు. మనకు కావాల్సిన హైయెస్ట్ ప్రయారిటీ ఏంటి, మళ్ళీ ఇలాంటి జన్మ వద్దు స్వామి. అందుకని ఆ గురువు గొప్ప. అలా ఆ గురువు నాకు దొరికారు, నా అదృష్టం. దేశకాల విచారణ చేసి చేసి ధర్మము సుఖమునిచ్చును. చూసారా, దేశము కాలము పట్టి చేసిన ధర్మం మీకు సుఖాన్ని ఇస్తుందని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పేశారు, అలా కుండ బద్దలు కొట్టి. సరే, తెలిసి కానీ తెలియక కానీ, చూడండి, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా, గంగలో మునిగితే పుణ్యమే, కార్తీక మాసంలో స్నానం చేస్తే పుణ్యమే. తెలిసి చేయండి, తెలియక చేయండి. అర్థమవుందా? కుక్క కూడా కార్తీక మాసంలో నదిలో దుంకి బయటికి వచ్చింది అనుకో, దానికి కూడా పుణ్యమే. ఇంకా దాని జన్మలు ఎన్నో జంప్ అయిపోతుంది, డైరెక్ట్ మనిషి జన్మ రావచ్చు, మోక్షానికి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పుకోలే కుక్క కైలాస పొందుటని, అవునా? మూషికం కూడా పొందింది. తెలియక కానీ తెలిసి కానీ ఇలా చేస్తే ధర్మము అక్షయ ఫలం ఒసగును. తెలియక చేసినా కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. గృహమంతయు చీకటి వ్యాపించగా చిన్న దీపము వెలిగించినంతనే ఆ చీకట్లు నశించినట్లు నిన్న చెప్పుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ కూడా, ఇల్లంతా చీకటి, చిన్న దీపం వెలిగండి, చీకటి మాయ. అలా మొత్తం అజ్ఞానం అనే చీకట్లో చిన్న జ్ఞానం అనే జ్యోతి వెలిగిస్తే చీకటి మాయమైపోయినట్టే. అంటే మనలో ఉన్న చీకటి ఎప్పుడు మాయమైపోతుంది, ఎప్పుడైతే ధర్మం ఇప్పుడు తెలుసుకున్నారే, గంగలో స్నానం, కార్తీకంలోనే స్నానం, రోజు స్నానాలు వేరు, ఇదే జ్ఞాన జ్యోతి అంటారు. ఇది తెలుసుకోవాలి, గురువు ద్వారా తెలుసుకొని చేయాలి. సండే రేపే, ఈ ఆఖరి సండే అయిపోతే కార్తీక మాసం వెళ్ళిపోతుంది, ఇక ఉండదు. సో ఎన్నెన్ని పనులున్నా మానుకొని సండే రోజు రేపు ఖచ్చితంగా శివాలయాలకు పోండి, విష్ణాలయాలకు పోండి, ఒక దీపం వెలిగించి అక్కడే కూర్చొని హాయిగా ధ్యానం చేసుకొని, స్వామి నా జన్మకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వస్తుందా, కార్తీక మాసం 1 year స్వామి నిన్ను వదిలేసి ఉండాలా, ఇంత మంచి ఛాన్స్ పోతుందా అనుకొని రేపు నేను ట్యూషన్ కూడా పెట్టనులే, హాలిడే ఇచ్చేస్తా బెస్ట్, హాయిగా గుళ్ళకు పోండి, అందుకు ఇస్తున్నాను, మీరు పోకపోయినా నేను పోతా.
పోయి మీకు చెప్పినందుకు నేను కూడా చేసి చూడాలి కదా, నేను చేయకూడదు మీకు చెప్పకూడదు కదా. హాయిగా పోయి స్వామి దగ్గర ధ్యానం చేసుకొని హాయిగా నేను ప్రసాదిస్తే కొంచెం నోట్లు వేసుకొని వస్తాను. ఇవాళ ఏకాదశి ఉపవాసం, మేము అన్నం తినట్లే. ఏకాదశి చేయండి అన్న. ఒకటి మంచి విషయం ఏంటంటే ఏకాదశి రోజు అన్నంలో రాక్షసులు ఉంటారు, చెడు గుణాలన్నీ అన్నంలోకి వచ్చి ఉంటాయి ఏకాదశి రోజున. అందుకని ఏకాదశి రోజు అన్నం మానేయండి. చిన్నపిల్లలకి, వృద్ధులకి, ఓపిక లేని వాళ్ళకి మినహాయింపు. రాక్షసుడు ఏం చేయడు, ఎందుకంటే వాళ్ళలో దేవుడు ఉంటాడు కాబట్టి. అర్థమైందా? మాలాంటి వాళ్ళు చచ్చినట్టు వదలాల్సింది. ఇవాళ నుంచి నేను ఏకాదశి అన్నం, అంతకుముందు కొన్ని రోజులు చేశా, మళ్ళీ ఒంట్లో బాగాలేదు, మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు బాగానే ఉన్నాను కాబట్టి స్వామి దయవల్ల ఇంక ఇప్పుడు చేయకపోతే ముందు చేయడం కష్టం, ఏజ్ వచ్చేస్తుంది. సో ఏకాదశి మీరు 18 years దాటాక స్టార్ట్ చేయండి. 18 years అయ్యాక అన్నం ఒక్కటి తినకండి, మీ ఇష్టం. మళ్ళీ నాన్ వెజ్ తినచ్చా అని అడగకండి, పనికిరాని ప్రశ్న అది. సరేనా? ఓకే. జ్ఞానం చేయగానే చేసిన పాపం అధికమైన స్వల్పమైన హరినామ సంకీర్తన చే నశించును. ఇందాక చేసింది మన హరే రామ హరే రామ, హరే రామ 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 హరే హరే చెప్పుకున్నాం కదా, అదే హరినామ సంకీర్తన. అది చేస్తే ఏమవుతుంది? మనకి పాపము పోతుంది, పోగొట్టుకున్నాం, మన పాపము పోయింది అని నమ్మాలి మనం. ఇందుకు దృష్టాంతముగా ఒక కథ చెప్పుతున్నాను వినండి అని అన్నాడు. అదే కథ అజామిళుని కథ. అది రేపటి రోజున చెప్పుకున్నాం. ఇవాళ రోజు దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సర్వం శ్రీమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.